ఎన్నికలు వచ్చాయంటే చాలు ఆయా నియోజకవర్గాల్లోని ప్రజలు అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థులలో ఎవరికో ఒకరికి ఓటు వేయాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఎప్పుడైతే ఈవీఎంలలో నోటా ఆప్షన్ ప్రవేశపెట్టారో అప్పటి నుంచి ఓటర్లు తమకు ఏ అభ్యర్థి నచ్చకపోతే నోటా బటన్ నొక్కుతున్నారు. ఇంతకు నోటా అంటే ఏంటి? ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరినీ తిరస్కరించడానికి నోటా ప్రజలకు ఒక ఎంపికనా? ప్రజాస్వామ్యంలో నోటా ఎంత ప్రభావవంతంగా ఉంటుంది? నోటాకు పోలైన ఓట్లను కూడా లెక్కిస్తారా? భారతదేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు మొదటిసారిగా 1982లో కేరళలోని ఉత్తర పరవూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అందుబాటులోకి వచ్చాయి. 2004 లోక్సభ ఎన్నికల నుండి దేశవ్యాప్తంగా ప్రతి లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఓటింగ్ ప్రక్రియ పూర్తిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా నిర్వహించడం జరుగుతుంది. పైలట్ ప్రాజెక్టుగా 2014 లోక్సభ ఎన్నికల్లో 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ సిస్టంతో కూడిన ఈవీఎంలను ఉపయోగించారు. అయితే ప్రతి ఎన్నికల్లో ఏ అభ్యర్థికి ఓటు వేయకూడదని భావించేవారు కావచ్చు, లేక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు నచ్చని ఓటర్లు కొందరు ఉంటారు. అలాంటి ఓటర్లు వారికి ఏ అభ్యర్థికి నచ్చనప్పటికీ పోటీ చేస్తున్న వారిలో ఎవరికో ఒకరికి తప్పకుండా ఓటు వేయాల్సిన పరిస్థితి ఉండేది. అయితే ఇలాంటి ఓటర్ల కోసం ఎన్నికల సంఘం నోటా సదుపాయాన్ని కల్పించింది. భారత ఎన్నికల సంఘం డిసెంబర్ 2013 అసెంబ్లీ ఎన్నికలలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలలో నోటాను ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి అభ్యర్థులు ఎవరూ నచ్చకపోవడంతో పైవేవీ కావు అనే భావన ఓటర్లలో మొదలైంది. 27 సెప్టెంబర్ 2013న ఎన్నికలలో పైన ఏవీ కావు అనే దానికి ఓటును నమోదు చేసుకునే హక్కును వర్తింపచేయాలని భారత సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అదే సమయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలలో బటన్ను అందించాలని ఎన్నికల కమిషన్ను ఆదేశించింది. ఓటర్లు నోటాను వినియోగించుకునేందుకు వీలుగా నన్ ఆఫ్ ది అబౌవ్ ఎంపిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక గుర్తును ప్రవేశపెట్టింది. ఈ గుర్తు అన్ని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లలో చివరి ప్యానెల్లో కనిపిస్తుంది. అదే నోటా. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు నచ్చని ఓటర్లు నోటాకు ఓటు వేసే అవకాశం లభించింది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు నచ్చకపోవడం, అభ్యర్థుల నేర చరిత్ర, స్థానిక సమస్యల కారణంగా ప్రజలు ఎవరికీ ఓటు వేయకూడదని చాలాసార్లు అనుకుని ఉంటారు. అయితే వారు తమ నిరసనను ఎలా వ్యక్తం చేస్తారు? అందువల్ల ఎన్నికల సంఘం ఓటింగ్ విధానంలో ఒక విధానాన్ని అభివృద్ధి చేసింది. తద్వారా అభ్యర్థులందరినీ తిరస్కరించే హక్కును ప్రజలు పొందారు. అదే నోటా. ఎన్నికలలో నిలబడిన అభ్యర్థులలో ఎవరికీ ఓటు వేయకుండా ఉండే హక్కు నియోజకవర్గ ఓటర్లకు నోటా కల్పిస్తుంది. అంటే అభ్యర్థులందరినీ తిరస్కరించడం నోటా ప్రజలకు ఒక ఎంపికను ఇస్తుంది. అంటే మీరు మీ అసెంబ్లీ లేదా లోక్సభ నియోజకవర్గం నుండి ఏ అభ్యర్థిని ఇష్టపడకపోతే మీరు ఈవీఎం మెషిన్లోని నోటా బటన్ను నొక్కవచ్చు. ఓట్ల లెక్కింపు సమయంలో నోటాకు వచ్చిన ఓట్లను కూడా లెక్కిస్తారు, కానీ వాటిని అదనపు ఓట్లుగా పరిగణిస్తారు. అంటే నోటా ఓట్లు ఏ అభ్యర్థికి పడవు. అంతేకాదు ఈ ఓట్లకు ఎవరి గెలుపు ఓటములో ప్రాముఖ్యత ఉండదు. కేవలం అభ్యర్థుల తిరస్కరణకు సంకేతంగా పరిగణిస్తారు. ఎన్నికల నియమావళి ప్రకారం 1961 నియమం 49(ఓ) ప్రకారం ఓటు వేయకూడదని నిర్ణయించుకున్న ఓటరు తన ఎలక్టోరల్ రోల్ నెంబర్ తర్వాత ఫామ్ 17(ఏ)లో ఓటర్ల రిజిస్టర్లో నమోదు చేసుకోవాలి. 49(ఎల్) నియమంలోని సబ్ రూల్ 1 ప్రకారం అవసరమైన విధంగా తన సంతకం లేదా బ్రొటనవేలు ముద్రను వేసి ఓటును నమోదు చేయకూడదని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. దీన్ని ప్రిసైడింగ్ అధికారి ఫారం 17(ఏలో పేర్కొనాల్సి ఉంటుంది. ఈవీఎంలను ప్రవేశపెట్టిన తర్వాత ఇకపై ఫారం 49(ఓ) ఫైల్ చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. ప్రిసైడింగ్ అధికారి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈవీఎంలలో ఓటర్లు నేరుగా ఏ అభ్యర్థికి ఓటు వేయకూడదని నిర్ణయించుకుంటే నోటా బటన్ నొక్కవచ్చు. ఎన్నికల్లో మొత్తం 100 ఓట్లలో 99 నోటాకు పడి ఒక అభ్యర్థికి ఒక ఓటు వస్తే ఆ అభ్యర్థిని విజేతగా పరిగణిస్తారు. మిగిలిన ఓట్లు చెల్లనివిగా ప్రకటించడం జరుగుతుంది. అసెంబ్లీ లేదా లోక్సభ నియోజకవర్గాల అభ్యర్థులందరికీ డిపాజిట్లు గల్లంతైతే ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థిని కూడా విజేతగా ప్రకటిస్తారు. అభ్యర్థులందరికంటే నోటాకే ఎక్కువ ఓట్లు రావడం చాలాసార్లు కనిపించింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మినహా మరే ఇతర పార్టీల ఓట్ల కంటే నోటాకు పోలైన ఓట్ల సంఖ్య ఎక్కువ. ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో 5.5 లక్షలకు పైగా లేదా 1.8% మంది ఓటర్లు నోటా బటన్ను నొక్కారు.
చాలా అసెంబ్లీ నియోజకవర్గాల్లో నోటా ఓట్ల కంటే తక్కువ తేడాతో విజయం సాధించారు అభ్యర్థులు. అంటే అంతమంది ఆ ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఓటు వేయడం ఇష్టం లేదు. దీంతో వారంతా నోటా బటన్ నొక్కారు. 2018కి ముందు నోటాను చట్టవిరుద్ధమైన ఓటుగా పరిగణించండి జరిగేది. కానీ 2018లో దేశవ్యాప్తంగా మొదటిసారిగా నోటా అభ్యర్థులతో సమాన హోదాను పొందింది. 2018 డిసెంబర్లో హర్యానాలోని 5 జిల్లాల్లో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు నోటాను ఎక్కువ ఓట్లు వస్తే అభ్యర్థులందరినీ అనర్హులుగా ప్రకటించారు. అనంతరం మరోసారి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని, అభ్యర్థులను ఎంపిక చేయాలని హర్యానా ఎన్నికల సంఘం నిర్ణయించింది. మళ్లీ ఎన్నికల్లో నోటాకు అత్యధిక ఓట్లు వచ్చినా రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థిని విజేతగా ప్రకటించారు. అయితే నోటాకు అభ్యర్థికి సమాన సంఖ్యలో ఓట్లు వస్తే అటువంటి పరిస్థితుల్లో అభ్యర్థి విజేతగా ప్రకటించబడతారు. కాబట్టి ఎన్నికల సంఘం ప్రారంభించిన నోటా సాధికారత, అభ్యర్థికి సమానత్వ ప్రాధాన్యత ఇవ్వడం నిజమైన ప్రజాస్వామ్యం. ఈ చర్య రాజకీయ పార్టీలు ప్రజల ప్రయోజనాలను విస్మరిస్తే వారికి చాలా నష్టం వాటిల్లుతుందని స్పష్టమవుతోంది. నోటాను ప్రవేశపెట్టడం ద్వారా ఓటర్ల అభిప్రాయానికి మరింత విలువ ఇచ్చినట్లయిందనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. రెండు 2018కి ముందు నోటాను చట్టవిరుద్ధమైన ఓటుగా పరిగణించడం జరిగేది. కానీ 2018లో దేశవ్యాప్తంగా మొదటిసారిగా నోటా అభ్యర్థులతో సమాన హోదాను పొందింది. ఎన్నికల సంఘం ప్రారంభించిన నోటా సాధికారత, అభ్యర్థికి సమాన ప్రాధాన్యత ఇవ్వడం నిజమైన ప్రజాస్వామ్యం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే వాటి ఐ ఫోకస్. సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరో బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.